Yeah. Hello. Welcome, friends. I am Swati. Today, why we are here? This video is about Group 1. Why? Because చాలా రోజుల నుంచి 7 years నుంచి వెయిట్ చేసిన బిగ్గెస్ట్ పోస్ట్. ఓకే, పెద్ద పోస్టులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 తర్వాత వచ్చిన పెద్ద పోస్టులు, పెద్ద రిక్రూట్మెంట్. ఓకే, నోటిఫికేషన్ ఎస్టర్డే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని గురించి సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నౌ సో చాలా బిగ్గెస్ట్ పోస్టులు. అన్ని డిప్యూటీ కమిషనర్స్, సో జిహెచ్ఎంసీ కమిషనర్స్, ఎంపీడీఓస్. ఓకే, పెద్ద పోస్టులన్నీ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ రోజుల్లో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఐ థింక్ ఆల్రెడీ అందరికీ తెలుసు అది. నక్కల వేట ఇంకెన్ని రోజులు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం. ఎస్, ఆ కుంభస్థలమే ఇది. ఓకే, నక్కల వేట కాదు, కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటే మీరు గ్రూప్ 1 కొట్టాలి. ఓకే, గ్రూప్ 1 కొడితే మీరు ప్రమోషన్స్తో సివిల్స్, ఐఏఎస్ పోస్టులకి వెళ్ళిపోవచ్చు, సివిల్స్ పోస్టులకి వెళ్ళొచ్చు. ఆఫ్టర్ గ్రూప్ 1 పోస్టులకి మనకు ప్రమోషన్ వస్తే మనం ఐఏఎస్ లెవెల్ అధికారులం, సివిల్స్ లెవెల్ అధికారులము కావచ్చు అనమాట. మనకు కొందరికి డ్రీమ్ ఉంటుంది సివిల్స్ కావాలని, సివిల్ సర్వెంట్ కావాలని. కానీ వాళ్ళకు ఏదో ఆపర్చునిటీస్ లేకపోవడం వలన, ఏజ్ క్లారిటీనో ఏదో రకంగా సివిల్స్ మిస్ అయిన వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ. ఎస్, ఓకే. మనకి మన రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులు 563 ఐ థింక్. 500 పైన ఒకటే రాష్ట్రానికంటే చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీస్ ఎవరు మిస్ కావద్దు. నేను ఇప్పుడు ఎందుకంటే గ్రూప్ 1లో 2 ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ 3 ఉండే. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వ్యూస్ లేవని చెప్పింది. ఇంటర్వ్యూస్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుండే. ఆ ఇంటర్వ్యూ లేకుండానే ఉత్తి ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ తోటే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయిపోతుందని చెప్పింది ఫ్రెండ్స్. ఈవెన్ గ్రూప్ 2లో కూడా మనకి ఇంటర్వ్యూ లేదు, 100 మార్కులు కట్ చేశారు, అక్కడ లేదు. అంటే గ్రూప్ 1 900 మార్క్స్కి. ఓకే, 900 మార్కులకే మనకి గ్రూప్ 1 నిర్వహించడం జరుగుతుంది. నిర్వహిస్తే దానికి ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ ఉంటుంది అనమాట. వాట్ యూ మీన్ బై ప్రిలిమ్స్? ఓకే, వాట్ ఆర్ ద వేరియస్ టాపిక్స్ దేర్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎంత టైం ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్. మనకి సిలబస్ని ప్రిలిమ్స్కి 13 టాపిక్స్గా డివైడ్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి 2014లో టీఎస్పీఎస్సీ ఏర్పడినప్పుడే అన్ని రిక్రూట్మెంట్స్కి సిలబస్ అనేది ఇచ్చేశారు ఫ్రెండ్స్. గ్రూప్ 1కి, 2కి, 3కి, 4కి అన్నిటికీ సిలబస్ ఇచ్చేశారు. ఓకే, సిలబస్ చేంజెస్ ఉండవు, సిలబస్లో ఏ మార్పులు ఉండవు. మీరు పాత సిలబస్, అప్పుడు ఇచ్చిన సిలబస్నే ఫాలో అయిపోవాలి. ఫస్ట్ రిక్రూట్మెంట్. గ్రూప్ 1కి ఫస్ట్ రిక్రూట్మెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే మనకి గ్రూప్ 2లో జిఎస్ పేపర్ ఎలా ఉంటుందో, మిగతా ఎగ్జామ్స్లో జిఎస్ పేపర్, జనరల్ పేపర్ ఎలా ఉంటుందో ఫస్ట్ పేపర్ 1. దాన్ని పోలే మనకి ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్ కొడితేనే మనం మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ కూడా అనొచ్చు. ఓకే, ఇది ఒక ఫిల్టర్ టెస్ట్ అనమాట. చాలామంది అప్లై చేస్తారు కదా, ఆ అప్లై చేసిన మందిని ఫిల్టర్ చేయడానికి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద పోస్టులు కదా ఫ్రెండ్స్. పే స్కేల్ కూడా ఫ్రమ్ 50,000 to 1,00,000 వరకు ఉంటుంది. చాలా మంచి పోస్టులు. ప్రైవేట్కి ఈక్వల్గా ఉంటుంది పే స్కేల్ కూడా, అండ్ గౌరవం ఉంటుంది. చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని కొట్టాలంటే మనం ఏం చేయాలి, ఎలా కష్టపడాలి? మనకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2 నుంచి 31 వరకు టైం ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్. దే సెడ్ జూలై ఆర్ ఆగస్ట్. మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇప్పుడు జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుందని చెప్పారు. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఎంత టైం ఉంది ఫ్రెండ్స్? 3 months టైం ఉంది. ఓకే, 3 months టైంలో మనం ఏం చేయగలాలి? ఓకే, ఏం చేయాలి? డోంట్ వరీ ఫ్రెండ్స్, ఏం వరీ కావద్దు. ఫస్ట్ మీరు సిలబస్ని మైండ్లో పెట్టుకోండి. మనం ఒక కొత్త పాట వస్తే ఎలా నేర్చుకుంటాం, కొత్త కీర్తన, హనుమాన్ చాలీసా లాంటివి ఎలా నేర్చుకుంటాం, అట్లనే
సిలబస్ని కూడా నేర్చేసుకోవాలి. ఓకే, నేర్చేసుకొని ఎప్పుడు ఎవరు నిద్రలో అడిగినా కూడా చెప్పాలి. ఫస్ట్ అందరు అనుకుంటారు సిలబస్ ఎందుకు, ఫస్ట్ నీకు సిలబస్ తెలిస్తేనే కదా, సిలబస్లో ఏముందో తెలిస్తేనే నువ్వు ఏం చదవాలి. సో మార్కెట్లో వేరియస్ బుక్స్ ఉంటాయి నీకు. ఓకే, సో ఆ బుక్స్ నుంచి నువ్వు ఏం తీసుకోవాలనేది నీకు ఒక డెసిషన్ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో వితౌట్ నోయింగ్ ద సిలబస్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు నో ద సిలబస్. సో ప్లీజ్ అనాలిసిస్ ద సిలబస్ కేర్ఫుల్లీ. ఓకే, సో సిలబస్ ఎట్లా ఉండాలంటే మీ మైండ్లో ఇట్లా క్రాక్ అయిపోవాలన్నమాట. మీరు ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఏ బుక్ చూసినా కూడా దిస్ ఈజ్ రిలేటెడ్ టు మై సిలబస్ ఆర్ నాట్ అనే అనాలిసిస్ మీరు చేసుకోగలగాలి. ఓకే, సో 13 టాపిక్స్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్ ఫిలిమ్స్. సో 2.5 hours టైం ఉంటుంది, 150 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో కొంచెం ఇప్పుడు స్టాండర్డ్ పెంచేశారు ఫ్రెండ్స్. 2012లో మనకి లాస్ట్ టైము గ్రూప్ 1 అనేది జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో, మన స్టేట్ డివైడ్ కాకముందు. సో దాని తర్వాత ఇదే ఫ్రెండ్స్ మనకి. సో అక్కడ కూడా మన వాళ్ళందరూ ఉద్యమం అని ఉన్నారు. సో అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ పోస్టులు తీసుకెళ్ళిపోయారు. సో మన వాళ్ళు గ్రూప్ 1 కొట్టింది చాలా తక్కువే నాకు తెలిసి. ఓకే, సో ఇప్పుడన్నా ఇది బిగ్ ఆపర్చునిటీ, మన స్టేట్లో మనకి ఇది బిగ్ ఆపర్చునిటీ, అన్ని పోస్టులు మనకి. ఓకే, సో కష్టపడి చదవండి ఫ్రెండ్స్, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవండి, గోల్ పెట్టుకోండి, టైం పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి సిలబస్ ఏముంది అనేది మనం 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రిలిమినరీ 150 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్, 13 టాపిక్స్గా డివైడ్ చేసినాను కదా సిలబస్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ కోసము డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ని ఫాలో కావాలి. తెలుగు మీడియం అయితే ఏదో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం టేక్ హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో డైలీ ఫాలో కావాలి ఫ్రెండ్స్. సో కరెంట్ అఫైర్స్ని 1 day కూడా మిస్ చేయొద్దు. అండ్ మంత్ ఎండ్లో ఎనాలిసిస్ కూడా చేయాలి. మనకి లాస్ట్ 6 months అంటే మనకి ఎగ్జామ్ జరగక ముందు 6 months కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 year అంటారు, బట్ 6 months మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు నేషనల్, ఓకే, రీజనల్, సో మన రీజియన్కి సంబంధించి రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, అర్థమవుతుందా? సో మనం కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. రీజనల్ మన స్టేట్లో ఏం జరుగుతుంది, సో డే టు డే ఏ స్టేట్ గవర్నమెంట్ పథకాలు కానీ ఏవైనా కూడా. సో ఇప్పుడు వ్యాక్సిన్స్, కోవిడ్ వచ్చింది, చాలా మ్యాటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా కేర్ఫుల్గా చదవాలి. ఓకే, కరెంట్ అఫైర్సే నాకు తెలిసి చాలా ఎక్కువ సిలబస్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా అన్నీ మారుతున్నాయి అనమాట. సో రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, శ్రీలంక క్రైసిస్ కానీ, పాకిస్తాన్లో గవర్నమెంట్ పడిపోవడం కానీ, ఓకే, కోవిడ్ రావడము, సో కోవిడ్కి వ్యాక్సిన్స్, వేరియస్ థింగ్స్, సో పాలసీస్, సో అట్లా అన్నీ అనమాట. సో రీజనల్లో స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది రీజనల్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ నేషనల్, కంట్రీలో ఏం జరుగుతుంది. ఓకే, సో కంట్రీ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంటర్నేషనల్, వరల్డ్లో ఏం జరుగుతుంది. ఓకే, సో వరల్డ్ డేస్ కానీ, ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేషన్స్ కానీ. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డే టు డే ఎనాలిసిస్ ఉండాలి, మంత్ ఎండింగ్ ఎనాలిసిస్ ఉండాలి. మీకు మంత్ ఎండింగ్లో కూడా మీ కరెంట్ అఫైర్స్కి బుక్స్ వస్తాయి. సో ఈ మంత్ ఎండ్ బుక్స్ కూడా సో ఫాలో కావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో దీన్ని పట్టడం అనేది చాలా కష్టం. ఇక్కడ సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చదవాల్సింది ఎక్కువ ఉంటుంది. సో ఈ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇవే మనకి నాకు తెలిసి క్వాలిఫికేషన్ డిసైడ్ చేసేది కరెంట్ అఫైర్ మార్క్సే. అంటే 13 టాపిక్స్ ఉన్నాయి, 150 మార్క్స్ అంటే ఒక్కొక్క టాపిక్లో 10 రావచ్చా అంటే మేబీ. సో ఒకసారి కొన్ని తక్కువ అడగచ్చు, కొన్ని ఎక్కువ. దీంట్లో 10 రావచ్చు, ఇంకో దాంట్లో 15 రావచ్చు, ఒక దాంట్లో 5 అడగచ్చు. సో ఆ సర్టెనిటీ ఏం లేదు ఫ్రెండ్స్. సో 150 మార్క్స్కి ఈ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్, సెకండ్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్,
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, సో ఇంటర్నేషనల్గా అంటే మన ఇండియాకి ఇంకా వేరే కంట్రీస్కి మధ్యలో ఏవే ఒప్పందాలు. ఓకే, సో రీసెంట్గా మనకి బోరిస్ జాన్సన్ గారు వచ్చారు. ఓకే, యూకే ప్రైమ్ మినిస్టర్. సో తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు. సో మనకి రష్యాకి రిలేషన్షిప్ ఎలా ఉంది ఇండియా యుక్రెయిన్ వార్లో. ఓకే, సో యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషనల్ కౌన్సిల్, దాంట్లో ఓటింగ్ పరిస్థితి ఏంటి, డబ్ల్యూహెచ్ఓ ఏంటి, ఓకే డబ్ల్యూటీఓ ఏంటి, అక్కడ ఒప్పందాలు ఏంటి, మనం శ్రీలంకకి ఏమి ఇస్తున్నాం, ఓకే శ్రీలంకకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాం కదా. సో ఇవన్నీ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి. ఓకే, అండ్ ఈవెంట్స్ అంటే ఏం జరుగుతున్నాయి. సో సమ్మిట్స్ ఉంటాయి కదా, G7 సమ్మిట్, సార్క్ సమ్మిట్స్. ఓకే, ఈ సమ్మిట్కి రిలేటెడ్, లేకపోతే మన ప్రధాని కానీ మన ఫారిన్ మినిస్టర్స్ కానీ వేరే కంట్రీస్ విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. ఓకే, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది కూడా మనకు చాలా వరకు న్యూస్ పేపర్స్ త్రూ వస్తుంది, కరెంట్ అఫైర్స్ త్రూ. సో ఇంకా కొంచెం డెప్త్గా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సో ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్, సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అండ్ ద థర్డ్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. ఓకే, సో జనరల్ సైన్స్లో వచ్చేసి వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్. ఓకే, జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా అచీవ్మెంట్స్ ఏంటనేది ఇక్కడ అడుగుతారనమాట. ఓకే, జనరల్ సైన్స్, జనరల్గా సైన్స్ ఉంటుంది. సో కోవిడ్ రిలేటెడ్ టాపిక్స్ కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. కోవిడ్ వ్యాక్సిన్స్ కానీ, కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్, మన ఇండిజీనియస్. ఓకే, సో సీరం ఇన్స్టిట్యూట్, అదర్ పూనావాలా. ఓకే, మన దగ్గర భారత్ బయోటెక్, సుచిత్ర ఎల్లా, ఇంకా ఓకే, సో భారత్ బయోటెక్ మన దగ్గర తయారు చేసింది ఆ వ్యాక్సిన్. వాళ్ళకి పద్మశ్రీ మొన్న రీసెంట్గా వేయడం జరిగింది. సో వ్యాక్సిన్ రిలేటెడ్, సో ఆక్సిజన్ రిలేటెడ్, సో చాలా వరకు హాస్పిటల్స్ ఏవేవైతే ఉన్నాయి, సో టెక్నాలజీ సంబంధించి. సో ఐఐటీస్, సో మెయిన్ ఇక్కడ ఐఐటీస్ ఇన్నోవేషన్స్. సో ఐఐటీస్ ఉన్నాయి కదా మనకి, ఐఐటీస్ ఇన్నోవేషన్స్. ఐఐటి హైదరాబాద్, సో హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్. ఓకే, సో ఐఐటీస్ ఇన్నోవేషన్స్. సో మన ఇస్రో, ఓకే ఇస్రో చేసిన మిజైల్ టెస్టింగ్స్ కానీ ఇవన్నీ ఇలాంటి రిలేటెడ్ మొత్తం సైన్స్ ఇక్కడ వస్తుందన్నమాట. సో ఐఐటి హైదరాబాద్ కూడా చాలా చేసింది ఫ్రెండ్స్. సో చాలా ఇన్నోవేషన్స్ రీసెంట్ పీరియడ్లో జరిగినాయి. సో అవన్నీ బయోబ్రిక్, ఓకే బయోబ్రిక్ బేస్డ్ హౌస్ నిర్మించి చాలా పెద్ద న్యూస్ అయింది హైదరాబాద్లో. సో ఐఐటి హైదరాబాదు బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మించింది. హైడ్రోజెల్ అనేది ఒకటి కనుక్కున్నది, హైడ్రోజెల్. ఓకే, సో అది డయాలసిస్ వాళ్ళకి సంబంధించి. సో అదొకటి ట్రీట్మెంట్ లేకుండానే క్యూర్ చేయడము. సో అది హైడ్రోజెల్ అని, బయోబ్రిక్ బేస్డ్ అని. సో ఐఐటి మద్రాసు, ఐఐటి కాన్పూరు, సో ఈ ఐఐటి చేసిన ఇన్నోవేషన్స్ అవన్నీ అచీవ్మెంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అవార్డులు, వేరియస్ అవార్డ్స్ రిలేటెడ్ టు లైఫ్ సైన్సెస్. ఓకే, సో ఇవంతా థర్డ్ టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ప్రిలిమ్సే కదా అని, కానీ ప్రిలిమ్స్లో చదివితే నీకు ఇది మెయిన్స్కి కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరే వేరే చదువుతా అని పెట్టుకోకండి. సో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఓకే, సో 3 months టైం ఉంది. చాలా కరెక్ట్గా చదవండి, మంచి మెటీరియల్ తీసుకో. ఫస్ట్ మీరు సిలబస్ ఎనాలిసిస్ అయిపోతే మీకు అర్థమైపోతుంది ఏ మెటీరియల్ చదవాలి, ఏది ఫాలో కావాలని. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ మార్పులు అంటారా తెలుగులో. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకా ప్రివెన్షన్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్.
దీన్ని ప్రివెంట్ చేయడానికి, ప్రివెన్షన్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సిలబస్ అనాలిసిస్ అనేది. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మన బయో రిజర్వ్స్ ఉంటాయి కదా, బయో రిజర్వ్స్ అలాంటివి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్త్క్వేక్స్, సైక్లోన్స్ అవి. ఓకే, సో అవన్నీ వచ్చినప్పుడు ప్రివెన్షన్ మెజర్స్ ఎవరు, ఓకే, మిటిగేషన్స్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది మనకి, స్టేట్ లెవెల్లో ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో అవి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఎండేంజర్డ్ యానిమల్స్ ఉంటాయి, సో పార్క్స్ ఉంటాయి, నేషనల్ పార్క్స్. ఓకే, అవన్నీ. సో వాతావరణ కాలుష్యం, సిఓపి సమ్మిట్ అంటారు. సో అలాంటివన్నీ ఇక్కడ రిలేట్ అయితే మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనం ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ మిటిగేషన్ మెషర్స్లో ఈ టాపిక్లో చూసుకోవచ్చు. 4th టాపిక్. నెక్స్ట్ 5th టాపిక్. ఓకే, టాపిక్ 5 వచ్చేసి మనకి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే సమ్ ఎకానమీకి సంబంధించి వస్తుంది, అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ కానీ. ఓకే, సో ఇండియాకి సంబంధించి సర్వే రిపోర్ట్స్ కానీ. సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సోషల్ అంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం, అంటే మనకి మార్టాలిటీ రేట్స్ ఉంటుంది. ఓకే, హెల్త్ పరంగా ఇండియాలో ఎలా ఉంది, ఎకానమీ పరంగా ట్రేడ్ అండ్ కామర్స్ అది ఎలా ఉంది, మన జీడిపి ఎలా ఉంది, నేషనల్ ఇన్కమ్. సో అవన్నీ. సో ఎకానమీ రిలేటెడ్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఎకనామిక్ సర్వే, ఫైనాన్షియల్ రిపోర్టు, బడ్జెట్. ఓకే, స్టేట్ది, సెంట్రల్ది. సో ఇక్కడ స్టేట్ ఇండియాది. సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇండియాలో. సస్టైనబుల్ గోల్స్ ఉంటాయి. సో 7 సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి కదా, 17 సస్టైనబుల్ గోల్స్. అవి ఎప్పటివరకు టార్గెట్ ఎవరు ఇచ్చారు, ఏ సస్టైనబుల్ గోల్స్లో ఏముంది, ఇప్పటివరకు ఎంత అచీవ్ చేశాము. సో ఎలక్ట్రిఫికేషన్ కానీ, సో అందరికీ హౌజెస్ ఉన్నాయా. ఓకే, సో సోషల్ డెవలప్మెంట్. సో ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ వస్తాయి 5th టాపిక్. నెక్స్ట్ 6th టాపిక్. సో 6th టాపిక్ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో టోటల్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్. సో వరల్డ్ది అండ్ ఇండియా అండ్ తెలంగాణ. సో జియోగ్రఫీ రిలేటెడ్ మొత్తము ఈ టాపిక్లో వస్తుంది అనమాట. సో జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, ఇండియా, తెలంగాణ. ఓకే, మన స్టేట్ది. సో స్టేట్ జాగ్రఫీ తెలియాలి, నదులేంటి, బౌండరీస్ ఏంటి, ఓకే, రివర్స్ ఏంటి. సో ఇండియా లెవెల్లో బౌండరీస్ అన్నీ, అండ్ వరల్డ్ లెవెల్లో. సో ఇక్కడే మనకి వేరియస్ టైప్ ఆఫ్ సాయిల్స్, మౌంటైన్స్, ఓకే, ప్లాట్యూస్, నేషనల్ పార్క్స్. సో జాగ్రఫీ, సో అంతా జాగ్రఫీ రిలేటెడ్ టు వరల్డ్, ఇండియా, తెలంగాణ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఈ సబ్ టాపిక్స్లోనే మనకి మెయిన్స్ సిలబస్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మీరు సపరేట్గా ప్రిలిమ్స్కనే కాదు మెయిన్స్కి రిలేట్ చేసుకొని కూడా చదవండి. ఓకే, ఇది 6th టాపిక్. ఓకే, సో జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో నెక్స్ట్ 7th టాపిక్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనుకోవచ్చు. సో ఇండియన్ హిస్టరీలో కూడా రాజులు, ఇప్పుడు ఆ కాలం పోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ మొత్తము సివిల్స్ టైప్లో చేంజ్ అయిపోయింది. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్గా 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఒకటి కరెక్ట్ ఆన్సర్ లేదు. ఇప్పుడు 4 ఆప్షన్స్లో కూడా 1 or 2 కరెక్ట్, 1 only కరెక్ట్, 1 and 3 కరెక్ట్, నన్ ఆఫ్ ది అబోవ్ ఇలా కూడా వస్తున్నాయి. ఓకే, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆన్సర్ చేసేటప్పుడు. అండ్ హిస్టరీ అనగానే ఆ రాజు ఎవరు, ఆ రాజు పీరియడ్ ఏంటి, వాళ్ళేంటి కాదు. మెయిన్గా హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవీసీ గురించి. సో ఐవీసీ డెవలప్మెంట్స్. సో కల్చర్ హెరిటేజ్ అనగానే వాళ్ళు కట్టించిన మాన్యుమెంట్స్, స్కల్ప్చర్స్. ఓకే, సో వాళ్ళు ఏ స్టైల్ ఫాలో అయ్యారు, బుక్స్, సో ఏ ఆథర్స్ ఏ బుక్స్ రాశారు, ఏ కవులు. ఓకే, సో ఇవన్నీ కల్చరల్ హెరిటేజ్ వాళ్ళు అప్పుడు ఫాలో అయిన
టర్మినాలజీ ఏంటి, ఓకే, అప్పుడు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి, అంతేగాని వాళ్ళ రాజులు ఎక్కడ ఫైటింగ్ చేసిరు, ఏ ఇయరు, అవి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఆ జమానా అయిపోయింది, ఇప్పుడు ఇలానే అడుగుతున్నారు. ఓకే, ప్లీజ్ ఫాలో దిస్. ఓకే, సో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 8th. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్. సో టాపిక్ 8 చూడండి ఫ్రెండ్స్. సో ప్రిలిమ్స్ టాపిక్స్లోనే మెయిన్స్ టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. సో మీరు ప్రిలిమ్స్కి చదివేటప్పుడే మెయిన్స్కి కూడా చదవాల్సి వస్తుంది. ఓకే, టాపిక్ నెంబర్ 7 ఈజ్ ఓవర్, రైట్. సో 8 వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఓకే, సో ఇండియన్ పాలిటీ రాజ్యాంగం. ఓకే, ఇండియన్ పాలిటీ ఆర్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలసీ వచ్చేసి 8th టాపిక్. సో కాన్స్టిట్యూషన్ ఏంటి, ఆర్టికల్స్, వేరియస్ ఆర్టికల్స్, ఇవన్నీ ఏ పాలసీస్ తెచ్చారు, ఇది ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ఏ ఆర్టికల్స్, ఏ ట్రిబ్యునల్స్ ఎలా తెచ్చిర్రు, సో హైకోర్ట్స్, సుప్రీంకోర్టు రిలేటెడ్. సో ఎక్కువ కరెంట్ టాపిక్స్ అడుగుతారు జిఎస్ పేపర్లో. కరెంట్ ఏమైనా అమెండ్మెంట్స్ జరిగినాయా, ఓకే, ఏవైనా కొత్త చట్టాలు తెచ్చారా, దాంట్లో మీద ఎక్కువ అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, సో 8th టాపిక్ అయిపోయిన తర్వాత 9th టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఓకే, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండియాలో గవర్నమెంట్ ఎలా నడిపిస్తున్నారు, పబ్లిక్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి అంటే పబ్లిక్కి ఏ మెజర్స్ తీసుకుంటున్నారు వాళ్ళ వెల్ఫేర్ గురించి. ఓకే, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇన్ ఇండియా. ఓకే, ఇది 9th టాపిక్. ఓకే, కాన్స్టిట్యూషన్లోనే మళ్ళీ సబ్ టాపిక్స్ లాగా డివైడ్ చేశారనమాట. ఇవి రెండు కాన్స్టిట్యూషన్ రిలేటెడే. సో ఇవేమంటే కరెంట్ టాపిక్స్ వస్తుంది అనమాట. ఓకే, వేరియస్ పాలసీస్ ఆఫ్ ద గవర్నెన్స్. సో కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్ అంటారు. సో దాంట్లో ఏ ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ 10th వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో మన స్టేట్ ఏం ఫాలో అవుతుంది, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్లో ఏ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనకి రైతు బంధు స్కీమ్ కానీ అలాంటివి కానీ, రైతుల కోసము వెల్ఫేర్ కోసము, సో విమెన్ వెల్ఫేర్ కోసము, చిల్డ్రన్ వెల్ఫేర్ కోసము మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్. ఓకే, వాటర్, సో అందరికీ వాటర్ అందించడానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇట్లాంటి పాలసీస్ అన్నీ తీసుకొచ్చారు. సో లేటెస్ట్ పాలసీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో 10th. నెక్స్ట్ 11th టాపిక్. సో టాపిక్ 11 వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్. సో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ ఓకే, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, తెలంగాణలో అంటే సింపుల్గా తెలంగాణ హిస్టరీ అనుకోవచ్చు. హిస్టరీ అంటే మళ్ళీ ఇక్కడ కూడా రాజులు, రాజ్యాలు, వాళ్ళ పీరియడ్స్ అట్లా కాదండి. వాళ్ళు ఏమేం మాన్యుమెంట్స్ కట్టించారు, వాళ్ళు ఏమేం కట్టించారు, ఏ స్టైల్స్ ఫాలో అయ్యారు, ఆ కట్టడాల్లో ఏ స్టైల్స్, వాళ్ళ ఆర్ట్ ఏంది, లిటరేచర్ ఏంది, కల్చరల్ హెరిటేజ్ ఏంటి అనేది, వాళ్ళ పండగలు, ఓకే, వాళ్ళ ప్రాక్టీసెస్, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో రాజుల పీరియడ్ల మీద కాదు, ఏ రాజు ఏం కట్టించాడు. ఇప్పుడు కాకతీయాస్ ఉన్నారు కదా, చెరువులు తవ్వించారు, ఏ రాజు ఏ చెరువు. ఓకే, సో అట్లా. సో రామప్ప టెంపుల్ రీసెంట్గా యునెస్కో వచ్చింది. సో అట్లాంటివి ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. సో తెలంగాణ హిస్టరీ అనుకోవచ్చు. ఓకే, సో కల్చర్ అన్నీ. ఓకే, నెక్స్ట్ సో టాపిక్ 12 వచ్చేసి
మనకి సోషల్ ఎక్స్క్లూజన్. సో సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సొసైటీలో ఎలాంటివి ఫాలో అవుతున్నారు. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అంటే సోషల్ రైట్స్, కల్చరల్ రైట్స్, ఈ బాయ్కాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్, సో హ్యూమన్ రైట్స్ ఎట్లా అంటే సచ్ యాజ్ జెండర్. సో ఉమెన్కి, ఫీమేల్కి, మేల్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి. సో క్యాస్ట్, ఏ క్యాస్ట్లో ఎలాంటి రైట్స్, ఎలాంటి ప్రాక్టీసెస్. ఓకే, సో రైట్స్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్. సో ట్రైబల్ పీపుల్కి ఏ ఉంటాయి. సో నెక్స్ట్ డిసేబుల్డ్. సో వీళ్ళందరికీ ఏ రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ మీద ఇష్యూస్ ఏంటి, ఆ పర్టికులర్ టాపిక్స్ మీద ఏమైనా చట్టాలు వచ్చాయా. సో ఇవన్నీ. సో జెండర్కి, క్యాస్ట్, ట్రైబ్ అండ్ డిసేబుల్డ్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంక్లూజివ్ పాలసీస్. మళ్ళీ వీళ్ళందరికీ ఏమైనా ఇంక్లూజివ్ పాలసీస్ అంటే ఇక్కడ సొసైటీ ఫ్రెండ్స్. ఓకే, సోషియాలజీ. సో సొసైటీ అనేది ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. సోషల్ ఇంక్లూజను, రైట్ ఇష్యూస్. సో ఏ రైట్స్ ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి వీళ్ళ ప్రొటెక్షన్ కోసము, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. డిసేబుల్డ్, ఇంక్లూజన్ పాలసీస్, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. సో టాపిక్ 13 లాస్ట్ టాపిక్ ఫ్రెండ్స్. లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ అనలైటికల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అనొచ్చు, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో లాస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ రిలేటెడ్. సో మళ్ళీ మ్యాథ్స్ అంటే డీప్ మ్యాథ్స్ కాదండి, లాజికల్ రీజనింగ్. సో సిలాగిజము అలాంటివి ఉంటాయి కదా. సో సిలాగిజం కానీ, బ్లడ్ రిలేషన్స్. ఓకే, సో ఇవి కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలాంటి లాజికల్ రీజన్. అనలిటికల్ ఎబిలిటీ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఒక డేటా ఇచ్చేసి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అక్కడ అడుగుతారనమాట. సో ఇవి వేరియస్ టాపిక్స్ ఫ్రెండ్స్. సో ఇది ప్రిలిమ్స్ సిలబస్. సో మనం ప్రిలిమ్స్ సిలబసే అనుకుంటున్నాం కానీ ఇది చాలా వరకు మనకి మెయిన్స్కి కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది సిలబస్. కాకపోతే మెయిన్స్ వచ్చేసి డిఫరెంట్ టాపిక్స్ వైజ్ వస్తుంది. సో మనకి ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సోషియాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో స్టేట్, సెంట్రల్ అండ్ వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇన్ని టాపిక్స్ 13 టాపిక్స్, 150 మార్క్స్, 3 months టైము. సో కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలి మనము. సో చాలా కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఈ సిలబస్ని మొత్తం బైహార్ట్ చేయండి. సో బైహార్ట్ చేస్తే మీకు ఏదన్నా, ఏ బుక్ తీసుకున్నా, మీరు మార్కెట్లో ఏ బుక్ వచ్చినా, ఏదొచ్చినా కూడా మీరు కెన్ ఈజీగా, మీరు ఒక టాపిక్ చదువుతున్నారనుకోండి, సపోజ్ మీరు ఇండియా ఇంకా యూకే రిలేషన్సే చదువుతున్నారు, ఇది ఎక్కడికి వస్తే టాపిక్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇది ప్రిలిమ్స్లో సో అండ్ సో టాపిక్, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ ఉంది కదా, అక్కడ ఇది వస్తుంది, అర్థమైపోతుంది అనమాట మీకు. ఓకే, అందుకనే ఫస్ట్ సిలబస్ని బై హార్ట్ చేయండి. సిలబస్ చదివిన తర్వాతనే మీరు టాపిక్స్కి వెళ్ళండి. సో గుడ్డిగా చదివితే ఏం రాదు. ఓకే, సో సిలబస్ని బాగా అనాలిసిస్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో బీ థరోలీ ప్రిపేర్డ్. బికాస్ మన ఒక్క స్టేట్లోనే 500 అబోవ్ పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్టులు గ్రూప్ 1వి. సో మనం గ్రూప్ 1 ఆఫీసర్ అంటే సో మనకి ప్రమోషన్స్ త్రూ మనం సివిల్ సర్వెంట్ అయ్యే ఇది కూడా ఉంటుంది, అంటే ఐఏఎస్ లెవెల్లో కూడా మనకి ప్రమోషన్స్ వస్తాయి. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అలాంగ్ విత్ మీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, so post as a comments. Okay, so this is all about the preliminary syllabus, 3 months time. So గట్టిగా చదవండి, టైం పెట్టుకోండి.
ఓకే. సో ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చేసుకొని స్టాండర్డ్ బుక్స్ తీసుకొని సో మీ టైంని మీరు అలొకేట్ చేసుకొని రివిజన్ ఎక్కువ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. 150 మార్క్స్ మల్టిపుల్ చాయిసే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఓకే. సో 3 months టైం ఉంది మనకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.